హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐకార్స్. నా పేరు కార్తిక్ అండి, నేను సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ని. నా మొబైల్ నెంబర్ వచ్చి 9032859999. ఇక్కడ నేను వెహికల్స్ సేల్ చేస్తూ ఉంటాను. ప్రజెంట్ మా ఐకార్స్ వచ్చి మాదాపూర్లో లొకేషన్ ఉంది. ఐకార్స్ వచ్చి 100 ఫీట్ రోడ్లో ఉంటుంది. టువర్డ్స్ మనకి మెట్రో స్టేషన్ నుంచి గుంటల బేగంపేట వెళ్ళే రోడ్లో రత్నదీప్ సూపర్ మార్కెట్ ఉంటుంది. దాని ఆపోజిట్ మొబైల్ స్టోర్ పక్కన మా ఆఫీస్ ఉంటుందండి. ఇక్కడ చాలా వెహికల్స్ ఉంటాయి. 2 lakhs నుంచి 25 lakhs వరకు వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. ప్రతి ఒక్క వెహికల్ తరోగా చెక్ చేసి వెహికల్ పెట్టడం జరుగుతుంది. మన దగ్గర ఓన్లీ కస్టమర్ టు కస్టమర్ సేల్ ఉంటుంది. కమిషన్ బేస్ ఉంటుంది. per lakh 2336 రూపీస్ తీసుకుంటాము. ఇది మా ఆఫీస్ కమిషన్ ఉంటుంది. మీకు ఇక్కడ విజిట్ చేస్తే ఏ వెహికల్స్ ఉన్నాయంటే మా ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, విజిట్ అవ్వండి. నా కాంటాక్ట్ చేసుకుంటే నేనే కలుస్తాను. ఇక్కడ నా కాంటాక్ట్ నెంబర్ మీకు చెప్పాను కదా, 9032859999. ప్రజెంట్ చాలా వెహికల్స్ ఉన్నాయి. ప్రజెంట్ మనం ఒక వెహికల్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఇది వెహికల్ వచ్చి స్కార్పియో అండి, 2019 మోడల్. ఇది S5 వర్షన్, TS07GU6214 వెహికల్ నెంబర్. ఇది S5 అంటే మీకు 4th వర్షన్ వస్తుంది. ఫస్ట్ S11, S10 అలా వేరియంట్ ప్రకారం చూసుకుంటే ఇది 3rd వేరియంట్. ఇది దీనిలో మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ABS వస్తుంది, ఎలవెల్స్ అవేం రావు. జెన్యున్గా 70,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ వెహికల్. ఇది 75,000 షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనర్ వెహికల్. మన సెకండ్ కీ కూడా ఉంది వెహికల్కి, ఒకటే ఓనర్ కాబట్టి మనకి సెకండ్ కీ కూడా అవాయిడ్ చేస్తారు. ఈ టైర్స్ కండిషన్ అండి, ఈ మధ్యన టైర్లు మార్చారు. 65,000 కిలోమీటర్స్కి టైర్స్ మార్చారు. ఎలవెల్ ఎందుకు రాలంటే S5 వర్షన్కి ఎలవెల్ రాదు, X10 వర్షన్కి ఎలవెల్ వస్తాయి. ఎలవెల్స్ లేకపోతే మన మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. వెహికల్ కండిషన్ వెరీ గుడ్, సింగిల్ ఓనర్ వెహికల్, 7-seater వెహికల్. ఇది మీకు ఇంటీరియర్ వైజ్ చూసుకుంటే మీకు ఇంటీరియర్ వైజ్ చూడండి, 4 పవర్ విండోస్ ఉన్నాయి. ఎయిర్ బ్యాగ్స్ వచ్చి మనకి స్టీరింగ్ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది, ప్యాసింజర్ సీట్కి ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. ఓకేనా. ఇన్బుల్ట్ కంపెనీ ఆడియో సిస్టమ్ ఉంటుంది. నాకు మనం బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంటుంది. లోపల సీటింగ్ కూడా చూస్తున్నారు కదా, చాలా నీట్గా మెయింటైన్ చేసుకున్నారు. బ్యాక్ సైడ్ కూడా చూడండి, మనకి ఏసీ వింటూ బ్యాక్ సైడ్ కూడా ఉంది. వెనకాల 3 members కంఫర్ట్గా కూర్చోవచ్చు. 4th member కూడా అడ్జస్ట్ అవ్వచ్చు అండి. బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకి కూడా ఏసీ వింట్ ఉంటుంది మధ్యలో. మనకి స్కార్పియో 7-seater వెహికల్ కదా, మధ్యలో 3, ముందు 2, 5, వెనకాల 2 members అండి. 4 సీల్ టైర్స్ ఉన్నాయి. ఇది స్కార్పియో S5 వేరియంట్. ఇది వేరియంట్ అంటారు S5 అని. స్కార్పియో ఇది బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి స్మార్ట్ మైక్రో హైబ్రిడ్ ఇంజన్ వస్తుంది. ఇక్కడ చూడండి, మీకు మైక్రో హైబ్రిడ్ ఇంజన్ ఇది స్కార్పియోలో. ఇది బ్యాక్ సైడ్ సార్. ఇది ఇక్కడ 2 members ఫోల్డ్ అయినాయి యాక్చువల్ సీట్కి. ఇవి మీకు సీట్ ఓపెన్ చేసుకుంటే మనకి 4 members కంఫర్ట్గా కూర్చోవచ్చు. ఇక్కడ వస్తున్నారు కదా, ఇక్కడ ఒక మెంబర్, అక్కడ మెంబర్ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు 5 members వెళ్తున్నారంటే మనం డిక్కీగా కూడా వాడుకోవచ్చు. చాలా స్పేసెస్గా ఉంటుంది. లాంగ్ డ్రైవ్ కూడా చాలా బాగుంటుంది. సిటీ డ్రైవింగ్ వచ్చి మనకు 12 to 13 మైలేజ్ ఉంటుంది. హైవేలో 15-16 మైలేజ్ వస్తుంది. చూసినట్టు సరే బాడీ లైన్ కూడా చాలా నీట్గా ఉంది. ఎక్కడ వెహికల్ ఏ పార్ట్ రీప్లేస్ కాలేదు, అంతా ఒరిజినల్స్ ఉన్నాయి. వెహికల్ ఎట్లా చెక్ చేస్తామనేది ఇప్పుడు మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు ఇంటీరియర్ వైజ్ చూసుకున్నారు కదా, దీనిలో ఇంజన్స్ 2 ఉంటాయి సార్. M2D ఇంజన్ ఒకటి ఉంటుంది, MOC ఇంజన్ ఉంటుంది. ఇది MOC ఇంజన్. ఇది దీని ఏంటంటే మనకి మైలేజ్ చాలా బాగుంటుంది. ఇది పికప్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. 75,000 తిరిగింది. 2019 మోడల్, లేటెస్ట్ మోడల్ వర్షన్. ఇప్పుడు మనం వెహికల్స్ మన దగ్గర ఐకార్లో వెహికల్ వచ్చింగానే ఫస్ట్ మనం వెహికల్ చెక్ చేసుకుంటాం. ఏమేమి పార్ట్ చెక్ చేస్తారో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వెహికల్ వచ్చింగానే మనం ఇంజన్ ఆయిల్ సఫిషియెంట్ ఉందా లేదా చెక్ చేసుకుంటాము. దీని లోపల ఇంజన్ ఆయిల్ ఉంటుంది, అది మా టెక్నీషియన్ చూస్తారు. ఇంజన్ ఆయిల్ సఫిషియెంట్గా చెక్ చేసుకుంటాం. ఎందుకంటే ఫస్ట్ ఇంజన్ ఆయిల్ కరెక్ట్గా ఉంటేనే మనకి ఏంటంటే వెహికల్ అనేది ఇంజన్ ఎట్లా ఉంది కండిషన్, బ్యాక్ పంపింగ్, బ్యాక్ కంప్రెషన్ ఏమైనా వస్తుందా లేదా అని చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత వచ్చి అది సఫిషియెంట్గా ఓకే ఉంది, అది ఒకటి, కూలెంట్ ఆయిల్ ఒకటి, ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే మనం ప్రొసీడ్ అవుతాం నెక్స్ట్. నెక్స్ట్ చెక్ చేసేది ఏంటంటే బండి యాప్రాన్, పిల్లర్, లెగ్ డ్యామేజెస్, ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయా లేవా, ఏమైనా డ్యామేజెస్, వెహికల్ ఏమైనా ఇంపాక్ట్ అయిందా లేదా అవన్నీ చెక్ చేసుకుంటాము. హెడ్లైట్ ప్యానెల్ ఒకటి, అవన్నీ త్వరగా చెక్ చేసుకుని వెహికల్ పాస్ చేయడం జరుగుతుంది. ఇది యాప్రాన్ అంటారు అటు సైడ్. అన్నీ చెక్ చేసుకుంటామండి వెహికల్కి. బానెట్ ఏమైనా రీప్లేస్ అయిందా, చాక్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేసుకోవడం జరుగుతుంది మనం వెహికల్ పెట్టే ముందు మన దగ్గర ఆఫీస్లో. ఇది హెడ్లైట్ ప్యానెల్, ఇవన్నీ చెక్ చేసుకొని ఓకే ఉంటేనే వెహికల్ పాస్ అవుతుంది. వీటితో పాటు పిల్లర్స్ ఉంటాయండి, అవి కూడా చెక్ చూపిస్తాను మీకు. చూసారు కదా సార్, ఇవన్నీ చెక్ చేసుకుంటారు ఫస్ట్ మా టెక్నీషియన్. మా టెక్నీషియన్ కూడా చాలా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఉన్నారు. 20 years నుంచి ఆయన కూడా సీనియర్ పర్సన్. వెహికల్ ఫస్ట్ వచ్చాగానే ఇంజన్ ఆయిల్ సఫిషియెంట్గా ఉందా లేదా, ఇంజన్ ఆయిల్ లేకపోతే ఇంజన్ ఆయిల్ వేసి ఇంజన్ ఎట్లా ఉంది, బ్యాక్ పంపింగ్ ఎట్లా ఉంది, ఏమైనా ఇంజన్ ఆయిల్ ప్రాబ్లం ఉందా ఫస్ట్ అది చెక్ చేసుకున్న తర్వాతనే నెక్స్ట్ ప్రొసీడ్ అయ్యేది ఏంటంటే మనకి యాప్రాన్, లెగ్ డ్యామేజెస్ ఏమైనా ఇంపాక్ట్ అయిన వెహికల్, హెడ్లైట్ ప్యానెల్ అవన్నీ
చూసుకొని ఏదైనా 3 పార్ట్స్ అలా రీప్లేస్ ఏమైనా అయితే వెహికల్ పెట్టడం జరగదు మన దగ్గర. అన్నీ చెక్ చేసుకొని వెహికల్ త్వరగా ఓకే అనుకుంటేనే వెహికల్ మన దగ్గర పాస్ అవుతుంది. ఇవన్నీ ఓకే అంటేనే మనకి ఆ షీట్ పెట్టడం 260 పాయింట్స్ ఉంటాయి. మొత్తం A to Z చెక్ చేసుకొని డాక్యుమెంటేషన్లో కూడా మనకి టెఫ్ట్ వెహికల్ ఏమైనా హైపోథికేషన్ సీజ్డ్ వెహికల్స్ అట్లా ఏమైనా కూడా మనం పెట్టడం జరగదు. డాక్యుమెంటేషన్ ఆర్సీ ట్రాన్స్ఫర్ రెస్పాన్సిబిలిటీ మాదే ఉంటుంది ఆఫీస్ది. మీకు నెక్స్ట్ చెక్ చేసేది ఏంటంటే బాడీ పార్ట్స్ రీప్లేస్ ఏమైనా అయినా లేదు చెక్ చేసుకుంటాము. మనకి డోర్ రీప్లేస్ అయిందని తెలుస్తుంది సార్. ఇది బాడీ లైనింగ్ వచ్చి అంతా కంపెనీ లైనింగ్ ఉంది. ఇక్కడ ఏమైనా రీప్లేస్మెంట్ ఉంటే ఇది మనకి స్టిక్కరింగ్ పేస్టింగ్ అనేది రాదు. ప్లస్ పిల్లర్స్ చెక్ చేసుకుంటాము. చూపుతున్నారు కదా పిల్లర్స్ పైన మీకు ఇక్కడ డాట్స్ కనిపిస్తున్నాయి రౌండ్గా, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా సార్ రౌండ్. ఇవన్నీ కంపెనీ జాకింగ్ ఉంటాయి, బయట నుంచి చేపిస్తే ఇవన్నీ రాదు. మీకు ఇవన్నీ చెక్ చేసుకుని వెహికల్ పాస్ అవ్వడం అవుతుంది. మనకి ఇంటీరియర్ కూడా చూసుకోండి సార్ ఒకసారి వెహికల్. ఆల్రెడీ ముందు వీడియోలు చూపించాను కదా మీకు. ఈ వెహికల్ మైలేజ్ వచ్చే సిటీలో 12 to 13 వస్తుంది సార్. ఎమాక్ ఇంజన్ కాబట్టి 12 to 13 లో మెయింటెనెన్స్ ఉంటుంది వెహికల్. మనకి హైవేలో వచ్చి మనకి 16 to 17 మైలేజ్ ఉంటుంది. ఈ వెహికల్ చూడాలనుకుంటే మా కార్స్ విజిట్ చేయొచ్చు. మా కార్స్ లొకేషన్ నుంచి మాదాపూర్లో మీకు ఫస్ట్ చెప్పి కింద స్క్రోల్ అవుతుంటుంది నెంబర్ నాది 9032859999. నా కాంటాక్ట్ నెంబర్ అదే నెంబర్ కాల్ చేసినా మీ వెహికల్ ఫోటో డీటెయిల్స్ ఇట్లా మన దగ్గర చాలా వెహికల్స్ ఉన్నాయి. ఈ వెహికల్ కాకపోయినా వేరే వెహికల్ డీటెయిల్స్ కావాలన్నా నాకు కాంటాక్ట్ చేయొచ్చు. ప్లస్ ఈ వెహికల్ గురించి చెప్పాలంటే ఇంకా ఫైనాన్స్ ఫెసిలిటీ కావాలంటే మన దగ్గర ఫైనాన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కస్టమర్ ప్రొఫైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సివిల్ స్కోర్ బాగాలేకపోతే మనం ప్రైవేట్లో ఫైనాన్స్ చేయించుకోవచ్చు. 19 మోడల్ కాబట్టి 3 years చేస్తారు ప్రైవేట్లో. ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. బ్యాంకులో అయితే మనకి 19 మోడల్ కాబట్టి 5 years టెన్యూర్ పీరియడ్ వస్తుంది, 4 to 5 years. కస్టమర్ ప్రొఫైల్ మంచిగా ఉంటే బ్యాంకులో పేమెంట్ చేయించుకోవచ్చు. ఓకేనా, మీరు ఒకసారి విజిట్ చేయండి మా కార్స్కి. ఇలా వెహికల్స్ చాలా ఉన్నాయి మా దగ్గర, అన్ని జెన్యూన్గా ఉంటాయి వెహికల్స్. వచ్చి నేను కలవండి. నా పేరు కార్తిక్ అండి, ఇక్కడ ఐకార్స్లో ఎగ్జిక్యూటివ్ నేను. నా కాంటాక్ట్ చేయండి. వచ్చే ముందు నేను లొకేషన్ షేర్ చేస్తాను మీకు. ఓకేనా, థ్యాంక్ యూ అండి.